ఇది ఐక్యూ నియో 10 దీని రివ్యూ నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను చాలా రోజుల ముందు. ఇది వివో T4 అల్ట్రా, దీని రివ్యూ నేను 2 days ముందే పోస్ట్ చేశాను. ఈ వీడియోలో మాత్రం ఈ రెండింటిని కంపేర్ చేద్దాం. అండ్ మీలో కూడా చాలా మంది నాకు మెసేజ్ చేస్తున్నారు ఏది మంచి మొబైల్ అని. ఒకటేమో పర్ఫార్మెన్స్ లో బెస్ట్ ఉంటుంది, ఇంకోటేమో కెమెరాస్ లో బెస్ట్ ఉంటుంది, ఇంకా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. అన్ని మీకు క్లియర్ గా చెప్తా. డిపార్ట్మెంట్ వైజ్ ప్రైజ్ నుంచి స్టార్ట్ చేసి సర్వీస్ సెంటర్స్ వరకు ప్రతి డిపార్ట్మెంట్ లో డివైడ్ చేసి ఏ మొబైల్ బాగుంది అని క్లియర్ గా మీ ముందు పెట్టేస్తాను. మీరు మెయిన్ గా యూజ్ చేసే డిపార్ట్మెంట్ బట్టి మీరు మొబైల్ తీసుకోవచ్చు. ఫస్ట్ ప్రైస్ తోనే స్టార్ట్ చేద్దాం. వివో బేస్ వేరియంట్ వచ్చేటప్పటికి 8GB ప్లస్ 256GB స్టోరేజ్ తో స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నేను ఐక్యూని కూడా 8GB ప్లస్ 256GB స్టోరేజ్ తోనే కంపేర్ చేస్తాను. ఐక్యూ మొబైల్ రిలీజ్ చేసింది 33,999 రూపీస్ రిలీజ్ చేశారు. ఒక 2,000 ఆఫర్ ఇస్తారు 31,999 రూపీస్ కి. వివో 37,999 రూపీస్ రిలీజ్ చేశారు, అంటే 38,000 కి. ఆఫర్ లో మీకు 35,000 కి అలా వస్తుంది ఈ మొబైల్. సో ఇక్కడ ప్రైస్ విషయంలో నేను ఐక్యూ పాయింట్ ఇస్తాను. నెక్స్ట్ అన్బాక్సింగ్ విషయానికి వస్తే 2 బాక్స్ లో అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఫోను, TPU కేసు, చార్జరు, టైప్ A టు టైప్ C కేబుల్ అండ్ 2 మొబైల్స్ కి ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డులు కూడా వస్తున్నాయి. సో ఇక్కడ రెండింటికి పాయింట్ వస్తుంది. డిజైన్ విషయానికి వస్తే ఐక్యూ ప్లాస్టిక్ బ్యాక్ తో వస్తుంది, పాలికార్బోనేట్ బాడీ. ఇది వివో వచ్చేటప్పటికి బ్యాక్ సైడ్ గ్లాస్ ఉంది. కొంచెం చేతిలో పట్టుకోవడానికి ఇన్ హ్యాండ్ ఫీల్డ్ ఐక్యూ కన్నా వివో చాలా బాగుంది. అండ్ అంతేకాకుండా వెయిట్ కూడా ఐక్యూ వచ్చేటప్పటికి 206 గ్రామ్స్ ఉంది, వివో వచ్చేటప్పటికి 195 గ్రామ్స్ ఉంది. మీరు చేతిలో పట్టుకోవడానికి ఏది బాగుంటుంది అండ్ డిజైన్ ఏది బాగుంటుంది అని అడిగితే నేను ఇక్కడ వివో బాగుంటుంది అని చెప్తాను. ఇక్కడ రెండింటికి IP రేటింగ్ అనేది చాలా బేసిక్ ఇచ్చారు. దీంట్లో IP65 రేటింగ్ వస్తుంది, దీంట్లో IP64 రేటింగ్ వస్తుంది. 2 జస్ట్ స్ప్లాష్ రెసిస్టెన్స్ అంతే, పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. 2 మొబైల్స్ ని కంపేర్ చేస్తే చేతిలో పట్టుకోవడానికి వివో చాలా స్లిమ్ గా ఉంటుంది. అలానే బ్యాక్ సైడ్ వచ్చేటప్పుడు గ్లాస్ ఉంది. సో ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా బాగుంటుంది వివో వచ్చేటప్పటికి. సో దానివల్ల నేను ఇక్కడ వివో పాయింట్ ఇస్తున్నాను. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వస్తే ఐక్యూ వచ్చేటప్పటికి 6.78 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే తో వస్తుంది. ఇది ఫ్లాట్ డిస్ప్లే. వివో వచ్చేటప్పటికి 6.67 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే తో వస్తుంది. ఇది క్వాడ్ కర్వ్ డిస్ప్లే, 4 సైడ్స్ మీకు కర్వ్ ఉంటుంది. వివో కన్నా ఐక్యూ కొంచెం పెద్ద డిస్ప్లే, మీకు ఇక్కడ గ్యాప్ కూడా చూడొచ్చు, కొంచెం పెద్దగా ఉంటుంది ఐక్యూ. సైడ్ బెజల్స్ విషయానికి వస్తే ఇది క్వాడ్ కర్వ్ తో వస్తుంది వివో. ఇది ఫ్లాట్ డిస్ప్లే అండ్ పక్కన చూసినప్పుడు మీకు పెద్దగా డిఫరెన్స్ అనిపించదు. క్వాడ్ కర్వ్ వచ్చేటప్పటికి కొంచెం ప్రీమియం గా ఉంటుంది. సో బెజల్స్ అనేవి మీకు కనబడవు, ఎందుకంటే ఇది క్వాడ్ కర్వ్ కాబట్టి అన్ని సైడ్లు కొంచెం కర్వ్ వచ్చి ఉంటుంది. బెజల్స్ కూడా కలిసిపోయి ఉంటాయి డిస్ప్లేలో. కానీ ఐక్యూ ఫ్లాట్ డిస్ప్లే కాబట్టి కొంచెం కనిపిస్తూ ఉంటాయి బెజల్స్ అనేటివి. ఓవరాల్ డిస్ప్లే ఎలా ఉందంటే 2 పక్కన పెట్టి నేను కంపేర్ చేసి చూసాను, మీరు కూడా చూడొచ్చు. నాకు ఇక్కడ పెద్ద డిఫరెన్స్ ఎక్కడా అనిపించలేదు, 2 ఒకేలా ఉన్నాయి. మూవీస్ చూసేటప్పుడు కానీ యూట్యూబ్ లో వీడియోస్ ఏది చూసినా కానీ నాకు అసలు పెద్ద డిఫరెన్స్ అనిపించట్లేదు. 2 బాగానే ఉన్నాయి. రెండిట్లో మంచిగా కలర్స్ ఒకేలా ఉన్నాయి. బ్లాక్స్ కూడా డీప్ గా బాగా కనపడుతున్నాయి రెండిట్లో. సో నేను 2 సేమ్ అనే చెప్తాను. ఒకటే చెప్తాను నేను, మీరు ఎక్కువ మూవీస్ ఇలాంటివి చూసే వాళ్ళు అయితే క్వాడ్ కర్వ్ మీకు వివో సెట్ అవుతుంది. లేదు నేను ఎక్కువ గేమ్స్ ఆడుతాను అంటే ఫ్లాట్ డిస్ప్లే. గేమ్స్ ఆడే వాళ్ళకి ఖచ్చితంగా తెలుసుంటది, ఫ్లాట్ డిస్ప్లే బెస్ట్. రెండిట్లో డాల్బీ విజన్ సపోర్ట్ అయితే లేదు. ఇంకా సన్ లైట్ లో ఎలా కనిపిస్తుంది అంటే బయట మనం వాడేటప్పుడు అసలు మొబైల్స్ ఎలా కనపడుతున్నాయి అంటే మెయిన్ గా ఐక్యూలో 5500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంది అండ్ 2000 నిట్స్ HPM ఉంది. వివోలో 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంది, 1200 నిట్స్ HPM ఉంది. ఎండ్లో 2 కంపేర్ చేసి చూసినప్పుడు నాకు ఐక్యూ బాగా అనిపించింది డిస్ప్లే వివో కన్నా. దానికి రీజన్ ఇక్కడ HPM. వివోలో జస్ట్ 1200 నిట్సే ఉంది, ఇక్కడ 2000 నిట్స్ ఉంది ఐక్యూలో. సో దానివల్ల బయట సన్లైట్ లో ఖచ్చితంగా మీకు ఐక్యూ బెస్ట్ ఉంటుంది. అండ్ ఇంకోటి మెయిన్ గా మీరు కానీ గేమ్స్ ఆడే వాళ్ళు అయితే ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. వివోలో టచ్ శాంప్లింగ్ రేట్ వచ్చేటప్పటికి 300 హెడ్జెస్ ఉంటుంది, కానీ ఐక్యూలో ఒకసారి గెస్ చేయండి ఎంత ఉందో, 3000 హెడ్జెస్ ఉంది. అంటే వివో కన్నా 10 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. ఈ టచ్ శాంప్లింగ్ రేట్ అనేది గేమ్స్ ఆడే వాళ్ళకి చాలా బాగా యూస్ అవుతుంది. సో మీరు గేమింగ్ కోసం చూస్తుంటే అసలు ఏం ఆలోచించద్దు, కళ్ళు మూసుకొని ఐక్యూ తీసుకోండి. అది పర్ఫార్మెన్స్ లో కూడా చెప్తాను మీకు. ఇక్కడ డిస్ప్లే 2 బాగానే ఉన్నాయి, దానివల్ల నేను ఇక్కడ రెండింటికి పాయింట్ ఇస్తాను డ్రాగా. అండ్ నెక్స్ట్ సౌండ్ విషయానికి వస్తే రెండిట్లో పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. రెండిట్లో డాల్బీ అట్మాస్ అయితే రావట్లేదు, సూపర్ ఆడియో అని ఉంటుంది. వీళ్ళ ఆడియో కస్టమ్ ఆడియో ఇవే ఉన్నాయి 2 మొబైల్స్ లో. ఒకసారి ఆడియో ఎలా ఉందో మీరే వినండి. నాకైతే 2 ఆడియోస్ ఒకేలా అనిపించాయి. సో దానివల్ల నేను రెండింటికి పాయింట్స్ ఇస్తాను ఇక్కడ మళ్ళీ డ్రా. నెక్స్ట్ బ్యాటరీ, ఇక్కడ కథ మొత్తం చేంజ్ అయిపోద్ది. ఐక్యూలో వచ్చేటప్పటికి 7000 mAh బ్యాటరీ ఉంది అండ్ 120 వాట్స్ ఛార్జర్ మీకు బాక్స్ లో ఇస్తున్నారు. 7000 mAh బ్యాటరీ కాబట్టి మీకు ఖచ్చితంగా 1.5 డే ఈజీగా వస్తుంది. లేదు మేము ఎక్కువ యూస్ చేస్తామన్నా నైట్ వరకు ఈజీగా వస్తుంది మొబైల్. అండ్ ఛార్జింగ్ కూడా 120 వాట్స్ ఛార్జర్ కానీ పెట్టారనుకోండి జస్ట్ మీకు 45 minutes లో అలా ఫుల్ ఛార్జ్ అయిపోద్ది. వివోలో 5500 mAh బ్యాటరీ మాత్రమే ఉంది అండ్ 90 వాట్స్ ఛార్జరే ప్రొవైడ్ చేస్తున్నాడు దీంట్లో. ఇది మీకు ఈవినింగ్ వరకు ఛార్జింగ్ వస్తుంది, ఈవినింగ్ మళ్ళీ పెట్టుకోవాల్సి వస్తుంది. 5500 mAh బ్యాటరీ అయినా నాకు ఇంకా తక్కువే అనిపించింది నేను టెస్ట్ చేసినప్పుడు. ఇక్కడ క్లియర్ విన్నర్ వచ్చేటప్పటికి ఐక్యూ, మీకు దాంట్లో డౌట్ లేదు. సో ఇక్కడ నేను ఐక్యూ పాయింట్ ఇస్తాను. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ లో కూడా ఐక్యూ విన్ అయిపోద్ది. దీంట్లో స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ యూస్ చేశారు.
ఇది ఆల్మోస్ట్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. ఇది 8 Elite ప్రాసెసర్ తర్వాత పవర్ఫుల్ ప్రాసెసర్ ఇదే. దాన్ని అసలు 30,000 లో తీసుకురావడం చాలా గ్రేట్. నాకు అసలు చాలా ఇంప్రెస్ అయ్యేది దానివల్ల నేను. అండ్ రియల్ టైం పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. మీకు BGMA కూడా 120 FPS లో సపోర్ట్ చేస్తుంది. గేమ్స్ అయితే అసలు ఈజీగా ఆడుకోవచ్చు. ఈ ప్రైస్ రేంజ్ లో బెస్ట్ గేమింగ్ మొబైల్. అండ్ ఆల్సో నార్మల్ టాస్కులకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీరు ఎడిటింగ్ ఇలాంటివి చేసుకోవడానికి కూడా కావాలి అంటే మొబైల్ సెట్ అవుతుంది. దాంట్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. వివోలో డైమెన్సిటీ 9300 ప్లస్ ప్రాసెసర్ యూజ్ చేశారు. దీంట్లో BGMA 90 FPS వరకే సపోర్ట్ ఉంది. అండ్ డైలీ టాస్కులకి ఈ ప్రాసెసర్ కూడా ఏం తక్కువ కాదు. ఇది కూడా పవర్ఫుల్ ప్రాసెసరే, కానీ దీంతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ అంతే. కానీ ఇదేం తీసిపోయే ప్రాసెసర్ కాదు. మేము ఎక్కువ గేమ్స్ ఆడుతా ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్. లేదు మాకు ఆల్రౌండర్ కావాలంటే ఇది బెస్ట్. సో అవన్నీ ఒకసారి డిపార్ట్మెంట్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడ పర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం ఇది పవర్ఫుల్ ప్రాసెసర్ కాబట్టి నేను దీనికి పాయింట్ ఇస్తున్నాను IQకి. నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే దీంట్లో LPDDR5X ర్యామ్ యూస్ చేశారు IQలో. లేటెస్ట్ ర్యామ్ ఇది. అండ్ లేటెస్ట్ స్టోరేజ్ కూడా యూస్ చేశారు UFS 4.1. వివోలో LPDDR5 ర్యామ్ యూస్ చేశారు అండ్ UFS 3.1 యూస్ చేశారు. అన్ని లేటెస్ట్ యూస్ చేశారు కాబట్టి నేను IQ పాయింట్ ఇస్తాను ఇక్కడ. నెక్స్ట్ కెమెరాస్ విషయానికి వస్తే ఇక్కడ మాత్రం చేంజ్ అయిపోద్ది గేమ్. ఇప్పటి వరకు IQ బాగా అన్నిట్లో పర్ఫార్మ్ చేసింది. కెమెరాస్ మాత్రం వివోలో బాగుంటాయి. వివోలో 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, ప్లస్ 50 MP పెరిస్కోపిక్ కెమెరా కూడా ఉంటుంది. అండ్ 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంది. దీంట్లో మొత్తం 3 కెమెరాస్ ఉంటాయి బ్యాక్ సైడ్. అండ్ IQలో 2 కెమెరాసే ఉంటాయి. ఒకటి మెయిన్ కెమెరా 50 MP అండ్ 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. రెండిట్లో ఫ్రంట్ వచ్చేటప్పటికి 32 MP ఉంటుంది. ఇక్కడ నేను 2 ఫోటోస్ ని పక్క పక్కన పెట్టి చూపిస్తున్నా చూడండి. వివోలో మీరు 23mm నుంచి 100mm వరకు ఫోటోస్ తీసుకోవచ్చు. దీంట్లో 85mm ఫోటోస్ 100mm ఫోటోస్ చాలా బాగా వస్తున్నాయి వివోలో. ఇది పెరిస్కోపిక్ కెమెరా యూస్ చేసి ఫోటోస్ తీస్తుంది. కానీ IQ మీకు 2x లో ఫోటోస్ తీసుకోవచ్చు పోర్ట్రేట్. అంటే మాక్సిమం మీకు 50mm వరకు. సో ఇప్పుడు నేను చూపించేది మీకు 50mm ఫోటోస్ 2 పక్క పక్కన పెట్టి. ఇక్కడ కూడా కలర్స్ చూడొచ్చు, చాలా బాగున్నాయి వివోలో. అంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్ కూడా చాలా బాగుంది వివోలో కంపేర్ టు IQ. ఇక మీరు నా ఫేస్ నేను జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి. ఇక్కడ కూడా నా ఫేస్ చాలా బాగా వచ్చింది వివోలో. IQలో కొంచెం షేడ్ అవుట్ అయినట్టుంది నా ఫేస్. అండ్ హెయిర్ కలర్ కానీ మీరు అన్ని గమనించవచ్చు. నేను వరుసగా ఫోటో చేస్తున్నాను. కలర్స్ అన్ని బాగున్నాయి, డీటెయిల్స్ బాగున్నాయి రెండిట్లో. కానీ ఎడ్జ్ మాత్రం మీకు ఆ వివో తీసుకుంటది. మెయిన్ గా 85mm 100mm పెరిస్కోపిక్ ఫోటోస్ వస్తున్నాయి, చాలా బాగా వస్తున్నాయి. అసలు వెనక బ్లర్ చూడండి ఎంత బాగా వస్తుందో. కలర్స్ కానీ అన్ని బాగా వస్తున్నాయి చూడండి. మాక్సిమం మీకు IQలో వచ్చేప్పటికి 50mm తీసుకోవచ్చు, అంటే 2x ఫోటోస్ పోర్ట్రేట్ లో. కానీ వివోలో 100mm వరకు తీసుకోవచ్చు. సో ఇది మెయిన్ అడ్వాంటేజ్. పెరిస్కోపిక్ కెమెరా యూస్ చేసి ఫోటోస్ తీస్తుంది కాబట్టి చాలా బాగా వస్తున్నాయి ఫోటోస్. అండ్ ఇదే పెరిస్కోపిక్ కెమెరాతో మీరు మ్యాక్రో ఫోటోస్ కూడా తీసుకోవచ్చు. దీంట్లో ఆప్షన్ లేదు అసలు IQలో, కానీ వివోలో ఆప్షన్ కూడా ఉంటుంది. సో బ్యాక్ కెమెరా విషయంలో IQ కన్నా వివో చాలా బెస్ట్. కానీ ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చేటప్పటికి 2 పక్క పక్కన పెట్టుకొని చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే కొంచెం IQలోనే బాగా వస్తున్నాయి ఫోటోస్. నా ఫేస్ ని ఇక్కడ వివో షేడ్ అవుట్ చేసింది, IQ బాగా వచ్చింది. బ్యాక్ కెమెరాలో IQ షేడ్ అవుట్ చేసింది, వివోలో బాగా వచ్చాయి. ఫ్రంట్ కెమెరాలో వచ్చేటప్పటికి ఆపోజిట్ గా మారిపోయింది. మీరు చూడొచ్చు కలర్స్ కూడా IQలో చాలా బాగున్నాయి వివో కన్నా ఫ్రంట్ కెమెరా. అండ్ వెనక నేను సన్ పెట్టి తీసే చూడండి. ఇక్కడ నాకు సన్ వివోలో కనపడట్లేదు అసలు, కానీ IQలో మీకు అక్కడ సన్ ఉన్నట్టు కూడా కనబడుతుంది చూడండి. అంటే డైనమిక్ రేంజ్ అసలు వివోలో సరిగ్గా లేదు ఫ్రంట్ కెమెరాకి. IQలో చాలా బాగుంది. స్కైని తీసిన ఫోటోస్ కూడా చూడండి. ఇక్కడ పూర్తిగా నన్ను బ్లాక్ చేసేసింది వివో, కానీ IQ వచ్చేటప్పటికి కలర్ చాలా బాగా మేనేజ్ చేసింది. ఇది ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే. నెక్స్ట్ వీడియో వచ్చేటప్పటికి రెండిట్లో 4K 60 FPS లో తీసుకోవచ్చు బ్యాక్ కెమెరా యూస్ చేసి. ఇప్పుడు చూస్తున్న వీడియో 4K 60 FPS లో తీస్తున్నాం. 2 మొబైల్స్ లో 4K 60 FPS లో తీసుకోవచ్చు. ఒకసారి చూడండి క్వాలిటీ ఎలా ఉందో, ఏ మొబైల్లో బాగుందో. అండ్ ఆల్సో నేను అలా ఎలా తిరుగుతూ ఉన్నా, వెనక డైనమిక్ రేంజ్ ఎలా ఉందో చూసుకోండి. మొత్తం 4K 60 FPS కాబట్టి దీనిలో బ్లర్ కూడా అంత కావదు. అండ్ ఒకసారి స్టెబిలైజేషన్ కూడా చూసుకోండి. నేను నడుస్తూ ఉన్నాను, డైరెక్ట్గా వాయిస్ మైక్రోఫోన్ నుంచే రికార్డ్ అవుతుంది. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా 4K 60 FPS లో తీసుకోవచ్చు రెండిట్లో. ఈ వీడియో 4K 60 FPS లో తీస్తున్నాను ఫ్రంట్ కెమెరా నుంచి. 2 మొబైల్స్లో 4K 60 FPS లో తీసుకోవచ్చు. వాయిస్ కూడా డైరెక్ట్గా మీకు మొబైల్ నుంచే రికార్డ్ అవుతున్నాయి. నేను అటు ఇటు చేంజ్ చేస్తూ ఉంటాను వాయిస్. ఒకసారి చూడండి ఏ దాంట్లో బాగా వస్తుంది వాయిస్. అలానే క్లారిటీ ఏది బాగుంది వీడియోలో అవి కూడా చూడండి. కలర్స్ అన్నీ ఇలా తిరుగుతూ ఉన్నా. సన్కి ఆపోజిట్ ఉన్నాయి ఇప్పుడు నేను. ఓకే, ఇప్పుడు సన్ బ్యాక్ సైడ్ తిరుగుతాను. ఒకసారి ఏది కరెక్ట్గా క్యాప్చర్ చేస్తుందో చూడండి. కానీ ఇంకో ఎక్స్ట్రా అడ్వాంటేజ్ మాత్రం వివోకి ఉంది. ఫ్రంట్ బ్యాక్ 1080p 30 FPS లో పోర్ట్రేట్ వీడియో తీసుకోవచ్చు. అంటే వెనక మొత్తం బ్లర్ అయ్యి వస్తుంది. సో ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. ఇదే వివోలో ఫ్రంట్ కూడా ఉంది పోర్ట్రేట్ వీడియో. చూడొచ్చు వెనక బ్లర్ మాత్రం చాలా బాగా అయింది. అండ్ డీటెయిల్స్ కూడా ఎలా ఉన్నాయో చూసుకోండి. 1080p 30 FPS లో ఫ్రంట్ కూడా మీరు పోర్ట్రేట్ వీడియో తీసుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎవరైనా వ్లాగ్స్ తీస్తుంటే ఇలాంటి వాళ్ళకి మాత్రం బాగా సెట్ అవుతుంది. ఇది వచ్చేటప్పటికి పోర్ట్రేట్ వీడియో వివోలో ఉంది. IQలో ఈ ఆప్షన్ అయితే లేదు. ఎవరైనా సినిమాటిక్ వ్లాగ్స్ ఇలాంటివన్నీ తీసుకోవాలనుకుంటే పోర్ట్రేట్ వీడియోలో తీసుకోవచ్చు. 1080p 30 FPS లో తీసుకోవచ్చు ఈ వీడియో.
ఇక్కడ ఓవరాల్ గా కెమెరాస్ ఏవి బాగున్నాయంటే ఖచ్చితంగా వివో బాగుంది. పెరిస్కోపిక్ కెమెరా చాలా అడ్వాంటేజ్ అండ్ పోర్ట్రేట్ వీడియో కూడా ఉంది దీంట్లో. సో ఎవరైనా వ్లాగ్స్ తీస్తుంటే ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇది యూజ్ అవుతుంది. చాలా బాగా వస్తాయి. కలర్స్ మీరు చూసింటారు ఆల్రెడీ, చాలా బాగా వస్తాయి. సో ఇక్కడ నేను కెమెరా విషయంలో మాత్రం వివో పాయింట్ ఇస్తున్నాను. నెక్స్ట్ సాఫ్ట్వేర్ విషయానికి వస్తే రెండు మొబైల్స్ సేమ్ కంపెనీ కిందకే వస్తాయి. యాక్చువల్ గా వివో సబ్ బ్రాండ్ ఐక్యూ. సో రెండిట్లో సేమ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. రెండిట్లో ఫంట చాయిస్ 15 తో వస్తుంది. రెండిట్లో ఆండ్రాయిడ్ 15 ఉంటుంది. రెండిట్లో 3 year ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తున్నాయి, 4 year సెక్యూరిటీ అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ రెండిట్లో యాప్ లాక్ ఉంటుంది, డ్యూయల్ యాప్స్ ఫీచర్ ఉంటుంది. అండ్ యాప్స్ ని మీరు హైడ్ కూడా చేసుకోవచ్చు. రెండిట్లో కస్టమ్ డైలాగ్స్ వస్తున్నాయి కాబట్టి కాల్ రికార్డ్ చేస్తే వినపడదు పక్కన వాళ్ళకి. సో ఇక్కడ సాఫ్ట్వేర్ విషయంలో రెండు మొబైల్స్ డ్రా అవుతాయి. నెక్స్ట్ ఫైనల్ గా సర్వీస్ సెంటర్స్ కూడా రెండు ఒకటే. వివో సర్వీస్ సెంటర్స్ ఉంటాయి, ప్రతి చిన్న టౌన్లో ఉంటాయి అండ్ సిటీస్లో ఉంటాయి. సో మీకు ఐక్యూకి ఏమైనా కానీ మీరు వివో సర్వీస్ సెంటర్కి వెళ్ళాలి. సో ఇక్కడ కూడా డ్రా రెండింటికి పాయింట్స్ వచ్చేస్తాయి. సో ఇది ఫైనల్గా కంపారిజన్. మీకు ఇక్కడ నేను డిపార్ట్మెంట్ వైజ్ క్లియర్గా పాయింట్స్ ఇచ్చేసాను చూడండి. సో ఎవరు ఏ డిపార్ట్మెంట్ ఎక్కువ యూజ్ చేస్తారో దాన్ని బట్టి మీరు మొబైల్ తీసుకోండి. ఫైనల్గా ఎన్ని వచ్చేసాయని చూడకూడదు. మీకు ఏ డిపార్ట్మెంట్ అవసరమో ఆ డిపార్ట్మెంట్ బట్టే మొబైల్ తీసుకోవాలి. ఇప్పుడు నేను సింపుల్గా చెప్తాను, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా. మీకు ఎక్కువ బ్యాటరీ కావాలి, ఎక్కువ గేమ్స్ ఆడతారు అంటే ఐక్యూ తీసుకోండి. బెస్ట్ కెమెరా కావాలి అండ్ మంచి ఇన్ హ్యాండ్ ఫీల్డ్ కావాలి అంటే మీరు వివో తీసుకోండి. ఇది ఫైనల్ గా. అండ్ ఇంకోటి, ఈ వివో T4 అల్ట్రా మంచి కెమెరా మొబైల్. దీనికి పోటీగా వివో V50 కూడా ఉంది. దాంతో కూడా కంపేర్ చేస్తాను, నెక్స్ట్ వీడియో వస్తుంది అది. మీకు ఇంకా ఏమైనా కావాలన్నా కామెంట్ చేయండి, నేను కంపేర్ చేసి పెడతాను. మీరు ఇలానే సపోర్ట్ చేస్తా ఉండండి. మనం మంచిగా గ్రో అవుదాం, మంచిగా వీడియోస్ చేద్దాం. మీకు ఏం కావాలో కామెంట్స్ లో అడగండి, నా సైడ్ నుంచి నేను చేసి పెడతా ఉంటాను. సో నా కష్టం నేను పడతాను, మీ సపోర్ట్ మీరు ఇస్తే చాలు. నేను ఒకటే మీ దగ్గర నుంచి అడిగేది, వీడియో నచ్చితే లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం ఖచ్చితంగా కలుద్దాం.